అందరికీ నమస్కారం. కథ ఆనంది. రచయిత యశోద పొలకుర్త గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? ఇదిగో ఆనంది, నిన్నే, ఎక్కడున్నావు అంటూ కాస్త విసుగు నిండిన స్వరంతో పిలిచింది వసుంధర. ఏమిటత్తయ్యా, పిలిచావెందుకు అంటూ ఆనంది తువ్వాలుతో చేతులు తుడుచుకుంటూ వసుంధర దగ్గరకు వచ్చింది. ఒక్క క్షణం ఆనంది ముఖం వైపు తేరిపార చూసింది వసుంధర. ఈ పిల్ల ఎంత పని చేసినా ఆ ముఖంలో అలసట అన్నది కనిపించదే. చక్కని నిగారింపుతో యవ్వనం తెచ్చిన కొత్త అందాలతో ఆనంది మెరిసిపోతోంది. అసలే చక్కనిది. ఏ సోకులు ముస్తాబులు లేకపోయినా సహజ సౌందర్యంతో మెరిసిపోతున్న ఆనంది అంటే మనసులో అసూయ. తన కూతురు దీప్తిని ఆనంది పక్కన నిలబడితే వెలవెలబోతుంది. ఖరీదైన బట్టలు మేకప్తో ఉన్న ఆనందికున్న సహజ అందానికి ముందు దీప్తి అందం తీసుకట్టుగా ఉంటుంది. ఎప్పుడూ చిందరవందరగా ఉండే పొడవైన చుట్టుని రబ్బరు బ్యాండ్తో అలా చుట్టేసినా కూడా ఆనంది చూడటానికి బాగుంటుంది. తలంటుకుని జడ వేసుకున్నప్పుడు చూడాలి ఆనందిని. నల్లని ఒత్తైన చుట్టూ నిగనిగ మెరుస్తూ మెత్తగా కుబుసుల్లా బారెడు జడ ఆనంది వీపు మీద లయబద్ధంగా ఊగుతుంటే చూడడానికి రెండు కనులు సరిపోవు. చెప్పత్తయ్యా, ఎందుకో పిలిచావుగా అనేసరికి వెంటనే తెప్పరిల్లుతూ ఆనంది, రేపు ఆదివారం నా స్నేహితులు ఒక 10 మంది దాకా వస్తారు. చిన్నపాటి గెట్ టుగెదర్ అనుకో. ఇల్లు నీట్గా సర్దాలి. నీకు మెనూ చెప్తాను, ఆ ప్రకారం వంట చెయ్యి. సరుకులు కూరగాయలు ఏం కావాలో లిస్టు తయారు చేసి మీ మామయ్యకు వాట్సాప్ చేస్తే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తెస్తారని ఆర్డర్ జారీ చేసింది. ఆనంది మౌనంగా తల ఊపి వెళ్ళిపోయింది. ఆనంది వసుంధర ఆడపడుచు కూతురు. ఆనంది తల్లి తండ్రి ఇద్దరూ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోతే వసుంధర భర్త మోహన్ తన చెల్లెలు కూతురైన ఆనంది బాధ్యతను తను తీసుకొని తమ ఇంటికి తెచ్చాడు. అప్పటికి ఇంటర్ పాస్ అయి ఉంది ఆనంది. వసుంధరకు మోహన్ చేసిన పని సుతారము ఇష్టం లేదు. మనకెందుకు ఈ తలనొప్పి అన్నా వినిపించుకోలేదు మోహన్. మనం చూడకపోతే ఎక్కడ ఉంటుంది వసు, పాపం చిన్నపిల్ల అంటూ భార్యకు నచ్చజెప్పాడు. మీ చెల్లెలు అత్తింటి వైపు వారు ఉన్నారు కదా, ఎవరో ఒకరు దగ్గరకు తీస్తారన్నా. మోహన్ వసుంధర మాటలను వినలేదు. ఆనందికి ఆస్తి ఉంది, వాళ్ళ అమ్మా నాన్నది. దానికేమీ మనం పెట్టనక్కర్లేదు. మన దీప్తికి తోడుగా ఉంటుందన్నాడు. ఆనంది తండ్రికి సొంత ఫ్లాట్ ఉంది. యాక్సిడెంట్కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు, బ్యాంకు డిపాజిట్లు అన్నీ తన పేరు మీద మార్చేసుకున్నాడు మోహన్. ఇంజనీరింగ్ చదివిద్దాం మన దీప్తితో పాటు అంటే వసుంధర ససేమిర ఒప్పుకోలేదు. పెద్ద పెద్ద చదువులు చదివిస్తే పెద్ద పెద్ద సంబంధాలు తేవాలని, ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని అంత అవసరమా అంటూ ఆనంది పై చదువులకు ఒప్పుకోలేదు. ఫలితం ఆనంది ఆ ఇంట్లో జీతం పత్తం లేని పని మనిషి అయింది. ముందు చిన్న చిన్న పనులు మాత్రమే చేయించే వసుంధర కొన్నాళ్లకు ఆనందికి ప్రమోషన్ ఇచ్చేసి వంట మనిషిగా మార్చేసింది. పొద్దుటే 5 గంటలకు లేచి రాత్రి 10 గంటల వరకు అలా అవిశ్రామంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆనంది. ఆనంది వయసు తోడిదే దీప్తి కూడా. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతోంది. దీప్తి వాడి పారేసిన బట్టలు ఆనంది ఒంటి మీద మెరుస్తూ ఉంటాయి. ఆదివారం వసుంధర స్నేహితులందరూ వచ్చారు. ఆనంది చేసిన వంటలు బాగా కుదిరాయి. నిజానికి ఆనందే ఆ వంటలన్నీ వండినా బయట వాళ్ళ దగ్గర మాత్రం బోల్డంత బిల్డప్ ఇస్తూ వంటంతా తనే చేసినట్లు చెప్పుకోవడం వసుంధర చాకచక్యం. అందరి ముందు ఆనందిని తాము చాలా బాగా చూసుకుంటున్నట్లు ఆనందితో ఆప్యాయంగా మాట్లాడుతూ బోల్డంత ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఆమె నటనా చాతుర్యానికి అవార్డు ఇవ్వాల్సిందే. ఆనందిని చూసిన వారంతా ఆనంది అందానికి అప్పురుపడతారు. ఎంత చక్కనిది ఈ అమ్మాయి అనుకుంటూ ఆనందితో కబుర్లు చెప్పడానికి ఇష్టపడతారు. ఆనంది ఆ చుట్టుపక్కల లేకపోతే పిలిచి మరీ దగ్గర కూర్చోపెట్టుకుంటారు. అందమైన ఆమె జడను స్పృశిస్తూ ముచ్చటపడతారు. ఇవన్నీ చూస్తుంటే వసుంధరకి చాలా అసహనంగా ఉంటుంది. కానీ ఏ బంకా పెట్టడానికి, తప్పులు వెతకడానికి ఆనంది ఏ అవకాశమూ ఇవ్వదు. అందుకే తన అసహనాన్ని, అసూయని తన మనస్సులోనే దాచుకుంటూ పైకి ప్రేమగా ఉంటుంది ఆనందితో. ఒకరోజు మోహన్ హడావడిగా ఆఫీసు నుండి వస్తూ వసుంధరతో, తొందరగా కాఫీ ఇవ్వు వసు, నా స్నేహితుడు కొడుకు ముంబై నుండి వస్తున్నాడు, రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటూ హడావడి పడసాగాడు. వసుంధర లేచేంతటలో ఆనంది వేడివేడి కాఫీ తయారు చేసి
మావయ్యకు కాఫీ కప్పు అందించింది. మోహన్ మనసులో అనుకున్నాడు, ఈ పిచ్చి పిల్లకు ఎంత శ్రద్ధ, అడగకుండానే చకచకా అన్నీ సమయానుకూలంగా చేసేస్తుందని. తన కూతురు దీప్తికి ఈ విషయాలు ఏమీ పట్టవు కదా, ఎప్పుడూ స్నేహితులు షికార్లు తప్పించితే అని బాధపడ్డాడు. ఒక రకంగా తాను తప్పు చేస్తున్నానన్న గిల్టీనెస్, ఆనందిని చదివించకుండా తమ స్వార్థానికి వాడుకుంటున్నందుకు, కానీ భార్య స్వభావం తెలిసి ఏమీ మాట్లాడలేని అసహాయత. థ్యాంక్స్ రా ఆనంది, కాఫీ చాలా బాగుంది అంటూ కాఫీ తాగడం పూర్తి చేసి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలకు మోహన్తో పాటు ఒక అబ్బాయి వచ్చారు. వసుంధరను ఆ అబ్బాయికి పరిచయం చేశాడు. ఆ అబ్బాయి శరత్ అని, CA చదివి సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అవుతున్నాడని, ఈలోగా ఇక్కడ ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ వస్తే హాజరు అవ్వాలని వచ్చాడని చెప్పాడు. వసుంధరకు ఆ అబ్బాయి చాలా నచ్చేశాడు. ఎంత అందంగా ఉన్నాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది. స్ఫురద్రూపి చనువుగా కొత్త లేకుండా ఆంటీ, అంకుల్ అంటూ గడగడా మాట్లాడిస్తున్నాడు. ఈలోగా దీప్తి వస్తే ఏం చదువుతున్నారని, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటని చనువుగా అడగడం అది చూస్తుంటే వసుంధర మనస్సులో ఏవేవో కొత్త ఊహలు ఊపిరి పోసుకుంటున్నాయి. దీప్తి పక్కన శరత్ను ఊహించుకుంటూ కలలు కనడం మొదలుపెట్టింది. ఈలోగా శరత్, ఆంటీ ఒక్క కప్పు స్ట్రాంగ్ కాఫీ ఇవ్వగలరా అని అడిగేసరికి వసుంధర నొచ్చుకుంటూ, ఒక్క క్షణం శరత్ అంటూ అలవాటు ప్రకారం ఆనంది అంటూ పిలిచి, ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అంటూ చెప్పగానే ఆనంది ఫిల్టర్ కాఫీ చేసి వాళ్ళు ఉన్న చోటికి కాఫీ కప్పుతో వచ్చింది. శరత్ ఆనందిని చూసి అప్రతిభుడైనాడు. అందమైన ఆనంది ముఖం వైపు నుండి దృష్టి మరల్చుకోలేకపోతూ కాఫీ కప్పు అందుకున్నాడు. అబ్బా, ఎంత అందంగా ఉంది అమ్మాయి అని అనుకోకుండా ఉండలేకపోయాడు. చక్కని రుచికరమైన ఫిల్టర్ కాఫీ సిప్ చేస్తూ, థ్యాంక్స్ అండి, కాఫీ సూపర్ అని మెచ్చుకున్నాడు. ఈలోగా దీప్తి, తను ఆనంది, మా అత్త కూతురు అని క్యాజువల్గా చెప్పడం, ఆనంది అక్కడి నుండి మెల్లిగా పక్కకు తప్పుకొని వచ్చేయడం జరిగింది. అలా డిన్నర్ టైంలో కూడా శరత్కు ఆనంది తటస్థపడడం, శరత్ ఆమె కళ్ళల్లోకి రెప్పపాటును చూడడం జరిగిపోయింది. ఇంటర్వ్యూ అయిపోగానే శరత్ బయలుదేరాడు. అందరికీ బాయ్ చెబుతూ, ఆనంది గారు కనబడరే అనేసరికి దీప్తి ఆనందిని పిలిచింది. ఆనంది మెల్లిగా వచ్చి తల ఎత్తి చూసేసరికి క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మనోహరమైన చిరునవ్వు అతని పెదవులపైన లాస్యం చేస్తుండగా, బై ఆనంది గారు, మీ కాఫీ వంటలు సూపర్ అంటూ వెళ్ళిపోయాడు. ఆనందికి ఏమిటో ఒకలాంటి భావన. 2 రోజులు ఎందుకో అన్యమనస్కంగా ఉంది. మాటిమాటికి శరత్ చూపులు తనని వెన్నాడుతున్నట్లుగా అనుభూతి. శరత్ ఉన్న సమయంలో మాటిమాటికి తనను ఆసక్తిగా చూడడం గమనించింది. దీప్తి శరత్తో చాలా చనువుగా మాట్లాడింది. తను అలా మాట్లాడలేదు. నిజానికి తను కూడా చాలా బాగా మాట్లాడగలదు. అమ్మ నాన్న దారుణమైన రోడ్ యాక్సిడెంట్ తనను ఒక రకమైన నిర్లిప్తతకు, మౌనానికి గురి చేసింది. అత్తయ్య స్వభావాన్ని తను బాగానే గ్రహించింది. తను అత్తయ్య స్నేహితులతో కానీ చుట్టాలతో కానీ చనువుగా మాట్లాడితే ఎందుకో అసహనంగా ఉంటుంది. తను ఒకానొకప్పుడు ఎంత చలాకీగా ఉండేది. అబ్బా ఆనంది, కాసేపు మాట్లాడకుండా ఉండలేవా అంటూ అమ్మ అంటూ ఉండేది. ఏమైనాయి ఆ మాటలు? ఒకప్పటి తన చిలిపితనం 20 సంవత్సరాలు నిండకుండానే ఒక రకమైన పెద్దరికం, విరాగినిలా తయారయ్యింది. తన డ్యాన్స్ చూస్తూ నాన్న మురిసిపోయేవాడు. మన ఆనంది గొప్ప డ్యాన్సర్ అవ్వాలంటూ అమ్మ దగ్గర అంటూ ఉండేవాడు. ఒకానొకప్పుడు తనలో ఉన్న ఆ సున్నితమైన భావాలు, ఊహలు, అందమైన కలలు అన్నీ కరుడు కట్టుకుపోయాయి. ఎందుకో తల్లి తండ్రి ఒకప్పటి తన జీవితం గుర్తుకు వచ్చి ఆనంది కళ్ళ నుండి కన్నీరు ప్రవహించింది. ఎంతటి దురదృష్టవంతురాలు తను అనుకుంటూ నిట్టూర్చింది. కాలానికి వేటితోనూ పనిలేదు. ఎవరి బాధలు ఎటువంటివైనా నాకేమిటి అనుకుంటూ ముందుకు పరుగెడుతూనే ఉంటుంది. 2 ఏళ్ళు ఏ మార్పు లేకుండా గడిచిపోయింది. దీప్తి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఎంఎస్కు అమెరికా వెళ్తానంటోంది. ఏ క్యాంపస్ ఇంటర్వ్యూలోనూ సెలెక్ట్ అవ్వలేదు. మరో ఆప్షన్ లేదు కదా. యుఎస్ వెళతానని గోల చేస్తుంది. వసుంధర పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఒకరోజు మోహన్ స్నేహితుడు శరత్ తండ్రి మోహన్కి ఫోన్ చేసి చెప్పాడు, శరత్ IASకు సెలెక్ట్ అయ్యాడని,
పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడని. మోహన్ శరత్కు అభినందనలు తెలియచేశాడు. వసుంధరకు ఈ విషయం తెలిసినప్పటి నుండి మోహన్ వెంట పడుతోంది. మన దీప్తికి శరత్ ఈడుచోడుగా చాలా బాగుంటాడని, వెంటనే వెళ్ళి అతని స్నేహితునితో సంబంధం కలుపుకునే విషయం మాట్లాడమని. మోహన్ విసుక్కున్నాడు. తను ఆ పని ససేమీర చేయనని. వాళ్ళ శరత్ ఐఏఎస్ అయ్యాడని చెప్పగానే నా కూతురిని మీ శరత్కు చేసుకోమంటూ వెంటపడమంటావా అని కోప్పడ్డాడు. దేనికైనా సమయం సందర్భం ఉండాలని, అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అని దాటవేశాడు. వసుంధర తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి తల్లిని చూసి వస్తానని చెప్పి దీప్తిని తీసుకుని వసుంధర తన అన్నగారి ఊరికి బయలుదేరింది. ఆనందిని ఇల్లు కనిపెట్టుకుని ఉండమని బోలెడు జాగ్రత్తలు చెబుతూ వెళ్లారు. వసుంధర ఊరికి వెళ్లిన మరుసటి రోజు మోహన్ ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చేశాడు. మావయ్యను చూడగానే, ఏం మావయ్య తొందరగా వచ్చావు, ఒంట్లో బాగానే ఉంది కదా అంటూ ఆనంది పరామర్శించింది. బాగానే ఉన్నాను తల్లి అంటూ, నువ్వు తొందరగా రెడీ అవ్వాలి ఆనంది, మనం ఒక చోటికి వెళుతున్నాం అనగానే, నేనెందుకు మావయ్యా అనగానే పక్కున నవ్వుతూ, అమ్మా ఆనంది నీవే రావాలమ్మా అంటూ, క్రిందటి వారం నీకు దీప్తికి డ్రెస్సులు కొన్నాను కదా, వాటిలో నీకు నచ్చిన డ్రెస్ వేసుకొని తయారవు తల్లి, ఆలస్యం అవుతుందని చెప్పి తాను తయారవ్వడానికి వెళ్ళిపోయాడు మోహన్. లైట్ గ్రీన్ కలర్ చూడీదార్ డ్రెస్లో ఆనంది మెరిసిపోతోంది. ఆనందిని ఆ డ్రెస్లో చూసిన మోహన్ కళ్ళు చెమ్మగిల్లాయి. యాక్సిడెంట్లో చనిపోయిన తన చిన్నారి చెల్లి సంధ్య గుర్తుకు వచ్చింది. నన్ను క్షమించు సంధ్య, ఆనందిని నేను సరిగ్గా చూసుకోకపోయినా దానిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వాడితో పెళ్లి జరిపిస్తానని మనసులోనే మాటిచ్చాడు. తన అకౌంట్లో భద్రపరిచిన ఆనందికి సంబంధించిన డబ్బునంతటినీ ఆనంది పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేయాలని నిర్ణయించుకున్నాడు. ఆనందిని తీసుకుని కారులో తాజ్ బంజారాకు బయలుదేరాడు. ఆనందికి అంతా విచిత్రంగా ఉంది. అత్తయ్య దీప్తి లేనందువలన ఏదైనా ఫంక్షన్కి తీసుకువెళుతున్నాడేమో మావయ్య అనుకుంటూ తన వెడల్పాటి కళ్ళతో అంతా ఆశ్చర్యంగా చూస్తోంది. తాజ్ బంజారా ముందు కారు దిగి రిసెప్షన్లోకి వెళ్ళి ఏదో మాట్లాడి లిఫ్టులో ఆనందితో పాటు 5వ ఫ్లోర్కి వెళ్ళి ఒక రూమ్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు. వెంటనే డోర్ తెరుచుకుంది. ఎదురుగా శరత్ మరింత అందంగా హోందాగా మెరిసిపోతున్నాడు. అసలే స్ఫురద్రూపి అందగాడు. ఐఏఎస్ హోదాలో చూడగానే దిష్టి కొట్టేటట్లుగా. మోహన్ను చూడగానే నమస్కారం అంకుల్ అంటూ ఆనందిని కళ్ళతోనే పలకరించాడు. చప్పున తలదించుకుంది. ఇద్దరిని రూంలోనికి ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు, కాఫీ తాగిన తర్వాత మోహన్ ఆనందితో, నేను 10 నిమిషాలలో వస్తాను తల్లి, పనుంది, నువ్వు శరత్తో మాట్లాడుతూ ఉండమని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఆనంద్ ఒక్క క్షణం కంగారు పడుతూ, నేను వచ్చేస్తాను మావయ్య అనగానే, ఆనంది మీ మావయ్యను వెళ్ళనివ్వండి, ఇప్పుడే వచ్చేస్తారు అనగానే ఏమీ అనలేక బిడియంగా తల వంచుకుంది. శరత్ మృదువుగా, బాగున్నావా ఆనంది అనగానే తల ఎత్తకుండానే బాగున్నానంటూ తల ఊపింది. తల ఎత్తి మాట్లాడు ఆనంది, నేను మీ మావయ్యతో నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? తెలీదంటూ తల ఊపింది. అలా కాదు, మాట్లాడు ఆనంది, మనం ఇప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మాటలకు బదులుగా ఇలా తలలు ఊపుకుంటే కొంతసేపటికి తలలు ఊడిపోతాయంటూ పక్కున నవ్వాడు. నీకు చదువుకోవాలని ఉందా? నోటితో జవాబు చెప్పాలి మరి. ఆనంది ఏమనుకుందో మెల్లిగా చెప్పింది. తనకు చదువంటే ప్రాణమని, 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చానని, ఇంటర్లో 90% మార్కులు వచ్చాయని చెప్పింది. తన తల్లి తండ్రి రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం గురించి చెబుతుండగా ఆమె కంఠం గగ్ధమైంది. కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర. అది శరత్ చూడకూడదన్న నెపంతో కళ్ళు మరింత కిందకు దించుకుంది. వెంటనే శరత్, సో సారీ ఆనంది, చూడిటు నా వైపు అనగానే తల ఎత్తింది. అతని కళ్ళు తన వైపే మృదువుగా చూస్తున్నాయి. అమ్మయ్య అనుకుంది ఆనంది. నాకు ఇంకేతనితో మాట్లాడడానికి భయం లేదనుకుంది. చూడు ఆనంది, నాకు నువ్వంటే చాలా ఇష్టం. 2 సంవత్సరాల క్రితం మీ ఇంట్లో మొదటిసారి నిన్ను చూసినప్పుడే నీవంటే నాకు ఇష్టం కలిగింది. ఆ ఇష్టమల్లా ప్రేమగా మారి నిన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. కానీ అంతకంటే ముఖ్యంగా నా ఆశయం ఐఏఎస్లో సెలెక్ట్ అవ్వాలని. నువ్వు క్షణక్షణం గుర్తుకు వస్తున్నా ఆ ఆలోచనల నుండి బయటకు వచ్చి ఐఏఎస్కు కష్టపడి ప్రయత్నించడం, నేను అనుకున్నది సాధించడం జరిగింది. తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం మా అమ్మా నాన్నకి చెబితే నీకు నచ్చితే మాకేమీ అభ్యంతరం లేదన్నారు.
తర్వాత మీ మావయ్యకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన చాలా సంతోషించారు. ఆనందితో మాట్లాడి ఆమె అభీష్టాన్ని కూడా అడిగి తెలుసుకుంటానని మీ మావయ్యతో చెప్పగానే ఆయన ఒప్పుకున్నారు. ఇదిగో నేను ఈ హోటల్లో దిగగానే మీ మావయ్యతో నిన్ను తీసుకురమ్మని చెప్పేసరికి మీ మావయ్య నిన్ను తీసుకుని వచ్చారు ఆనంది. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగేసరికి ఆనంద్కి వెంటనే మాట పెగలలేదు. తరువాత నెమ్మదిగా, మీరేమో ఐఏఎస్, నేను డిగ్రీ కూడా చదవలేదు. అటువంటప్పుడు నేను మీకు ఎలా తగినదాన్నవుతాను శరత్ గారు? అదంతా వదిలే ఆనంది. పెళ్ళైనాక నేను చదివిస్తాను. నువ్వు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు, సరేనా? ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమీ అభ్యంతరం లేదుగా? క్షణం సేపు ఆనంది నుండి మౌనం. అలాగే తల వంచుకుని కూర్చుంది. ఇదిగో, తల వంచుకోవడం కాదు, నా కళ్ళల్లోకి చూసి చెప్పాలి. అప్పటికే శరత్ అడిగిన ప్రశ్నకు సిగ్గుతో వాలిపోతున్న ఆనంది కాటుక కనులు పైకెత్తి శరత్ కళ్ళలోకి చూసింది. అబ్బా, ఎంత అందమైన కనులని అనుకున్నాడు శరత్. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. చాలాసేపటి వరకు అలాగే ఒకరి కన్నుల్లోకి మరొకరు చూసుకుంటూ ఉండగా ఆనంది మృదువుగా, నేను ఇంత అదృష్టవంతురాలు అవుతానని ఎప్పుడూ అనుకోలేదు శరత్ గారు. మీలాంటి మంచి మనసున్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు? నిజంగానా ఆనంది? తల్లి తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలిని మావయ్య చేరతీశాడు. ఇటువంటి అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుందని కలలో కూడా ఊహించలేదు శరత్ గారు. ఈ గారు గీరు ఏమిటి? శరత్ అని పిలువు ఆనంది. అలాగేనంటూ తలుపుతున్న ఆనందితో, నీకు మాటల కన్నా తలూపడం ఇష్టమా? ఇదిగో, నా వైపు ఒకసారి చూడు. ఇంక ఎప్పటికీ నీవు దురదృష్టవంతురాలని అనుకోకు. నేను లేను నీకు. నీవు నన్ను ఎక్కడ కాదంటావోనని ఎంత భయపడ్డానో తెలుసా? నిజానికి మొదటిసారి మిమ్మల్ని చూసినప్పటి నుండి మీ కళ్ళే ఎప్పుడూ నన్ను వెంటాడుతున్నాయని ఎలా చెప్పగలను శరత్ అంటూ మనసులోనే అనుకుంది. కానీ పైకి చెప్పడానికి సిగ్గుపడింది. ఏం మాట్లాడవే ఆనంది? నీవు కాదంటే నిన్ను ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను. కానీ నా భయాన్ని పటాపంచలు చేశావు. నేను చాలా అదృష్టవంతుడిని ఆనంది. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తున్నందుకు. నిజమా శరత్? నేనింకా ఇది కళ నిజమా అని భ్రమలోనే ఉన్నాను. ఓ అవునా ఆనంది? మరైతే నీ చేతి మీద ఇది నిజమే సుమా అంటూ గిల్లి చూపించమంటావా? శరత్ మాటలకు అందమైన ఆమె బొగ్గలు సిగ్గుతో మరింత ఎరుపెక్కాయి. శరత్ అలాగే ఆనంది వైపు చూస్తూ ఉండిపోయాడు. 4 రోజుల తరువాత వసుంధర దీప్తి తిరిగి వచ్చారు. ఏమిటో ఇంట్లో మనుషులు, వాతావరణంలో ఏవో మార్పులు. మోహన్ను చూస్తుంటే ఒకటి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. కూని రాగాలు తీస్తున్నాడు. ఆనంది చక్కని డ్రెస్ వేసుకొని ముస్తాబైంది. అసలే అందమైన ఆనంది ముఖం సిగ్గుదంతరల మధ్య మరింత అందంగా, హుషారుగా కనిపిస్తోంది. ఇదివరకటిలా భయం భయంగా, ఒద్దికగా కనబడటం లేదు. స్వేచ్ఛా విహంగంలా తుల్లి పడుతోంది. మోహన్ అడిగింది, ఏమిటి మార్పు అని. వచ్చే వారం శరత్ అమ్మా నాన్న వస్తున్నారు మనింటికి. పెళ్లి మాటలు మాట్లాడుకొని నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి అనగానే, వసుంధర మీరెంత మంచివారండి. అప్పుడు నేను మిమ్మల్ని శతవిధాలా పోరాను. మన అమ్మాయి పెళ్లి శరత్తో అయ్యేటట్లు మాట్లాడి రండి అని. నా మాట విన్నారు కాదు. ఇప్పుడు నాతో చెప్పకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసి నన్ను సర్ప్రైజ్ చేయాలనే కదూ అంటూ గోముగా అడిగేసరికి, అవునే పిచ్చిదానా, సర్ప్రైజే మరి. శరత్తో మన దీప్తికి కాదు, శరత్తో నా చెల్లెల కూతురు ఆనంద్కి. నీకు తెలియదు కదూ, ఆ శరత్ ఐఏఎస్ ఆఫీసర్. మన ఆనంద్ని ప్రేమించడట, పెళ్లి చేసుకుంటానన్నాడు. అదే సర్ప్రైజ్ మరి. వింటున్నావా వసు అనగానే వసుంధరకు నోట మాట రాలేదు. తానొకటి తెలిస్తే ఇలా జరిగిందేమిటా అనుకుంటూ ఇంక చేసేదేమీ లేక తన పెద్దరికం నిలబెట్టుకుని మర్యాదగా వధూవరులను దీవించడం తప్ప తనకిప్పుడు వేరే దారి లేదని తలచింది. దైవ నిర్ణయం అంటే ఇదే కాబోలు అనుకుంటూ పెళ్లివారికి మర్యాదలు చేయడం గురించిన ఏర్పాట్ల గురించి ఆలోచించసాగింది వసుంధర. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.